నమస్తే. ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో చాలా హామీలు ఇచ్చిర్రు. ఒక బస్సు ఫ్రీ తప్ప ఏ హామీ నెరవేరని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూడొచ్చు. సో నిరుద్యోగులు 40 లక్షల మంది నిరుద్యోగులు కలిసి ఏం చేసిరో మీకు అందరికీ తెలుసు. ఒక ఆయనని పండబెట్టిరు ఫామ్ హౌస్లో. సో అయినా కానీ ఆ ప్రభుత్వం చేసిన తప్పులే మళ్ళీ ఈ ప్రభుత్వం అదే బాటలో నడుస్తుందని చెప్పి విద్యార్థులు కావచ్చు, గురుకులకు సంబంధించిన వీళ్ళు కావచ్చు, చాలామంది ఇక్కడ ధర్నాలు చేసే పరిస్థితి గత ప్రభుత్వంలో చేసిరు. మళ్ళీ 6 నెలల్లో అదే పరిస్థితి ఈ ప్రభుత్వం కూడా ఇందిరా పార్క్ దగ్గర, గన్ పార్క్ దగ్గర మళ్ళీ ధర్నాలు చేసే పరిస్థితి తెలంగాణలో స్టార్ట్ అయింది. సో అడుగుదాం, కొంతమంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, డిఎస్సి విద్యార్థులు, అలాగే జియో 46 బాధితులు ఉన్నారు. సో ఇట్లా చాలామంది నిరుద్యోగులు, ఆశా వర్కర్లు. సో ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది రోజు రోజుకి ఎక్కువైతుంది. సో అడుగుదాం, అసలు ఎందుకు ఈ పోస్టులు ఎందుకు మీరు పెంచాలంటున్నారు, మెగా డిఎస్సి పెట్టాలంటున్నారు. గతంలో మెగా డిఎస్సి ఆల్రెడీ వీళ్ళు అనౌన్స్ చేసిన పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు మాట మార్చిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఎట్లా చూస్తారు? మొట్టమొదట ఈ గవర్నమెంట్ ఏదైతే చేయకూడదు అనుకున్నామో అదే తోవలో, అంటే ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే దారిలో నడిచిందో అదే తోవలో నడుస్తుంది. విద్యార్థులతో పెట్టుకోకూడదు, విద్యార్థులతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసినప్పటి ముందు ఏదైతే ఎన్ని రకాల హామీలు ఇచ్చి రైతులకు కానీ ఇంకెవరికి అంత పక్కన పెడితే విద్యార్థి లోకానికి అశోక్ నగర్కి వచ్చి అశోక్ ధర్నా చౌక్లో కూర్చొని ప్రెస్ క్లబ్లలో కూర్చొని ఏదైతే ఎన్ని హామీలు ఇచ్చారో ఏ ఒక్కటి కూడా ఆయనకు గుర్తులేనట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈరోజు మళ్ళీ రాకూడదు అనుకున్నాం. ఇక్కడున్న విద్యార్థి లోకము ఏ గల్లీ నుంచి ఎవడొచ్చి కొడతాడో, అసలు ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియకుండా బస్సు యాత్రల పేరు చెప్పి ప్రాణాలు పణంగా పెట్టి ఊరూరా తిరిగి జీరోలో ఉన్న కాంగ్రెస్ పార్టీని హీరోలు చేస్తే ఈరోజు విద్యార్థి లోకం కనబడట్లే. ఇది మీ పాలన, రైట్? ఇంతకన్నా మీకు గొప్పగా చెప్పడానికి ఏమీ లేదు. నోర్లు చించి అరుచుకుంటున్న విద్యార్థులు అనుభవిస్తున్న బాధ ఏ ఒక్క నాయకునికి కనిపించట్లేదు. ఇంతకుముందే మా మిత్రుడు చెప్పినట్టుగా మల్లన్న అనే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన గొప్ప వ్యక్తి ఎందుకు అనాలంటే ఆయన ఓడెక్కేదాకా ఓడ మల్లన్న అయిండు, ఓడ దాటిండు, సముద్రం దాటిండు, బోడ మల్లన్న అయిపోయిండు, రైట్? అట్లాంటి మల్లన్నను గెలిపించిల్లు. అయినా కూడా విద్యార్థులు కన్నా ప్రశ్నించే గొంతుకు అయితే మన గొంతుకు ఎందుకు మూసుకుపోయిందో అర్థమవుతలేదు. ఇంకో గొప్ప వ్యక్తి ఉంటాడు, ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకుంటాడు, ఆయన మాట్లాడతాడు, అందరినీ కల్పిస్తా అంటాడు, ఎవరిని కలిపియాడు, రైట్? పోతే నా పైన ఎందుకు ఇట్లా చేస్తున్నారు అంటాడు, కానీ ఆయనకు పదవి వచ్చింది, ఆయనే కామైపోయిండు, అంతే. ఇక్కడ విద్యార్థుల బాధను పట్టించుకున్న నాయకుడు ఇప్పటికీ ఒక్కరు కూడా కనబడలేదు. అంతకుముందు అసెంబ్లీలో 100కు పెంచాలి పోస్టులు అన్న ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి డిఎస్సి పోస్టుల గురించి మాట్లాడు. అసలు కొన్ని జోన్లలో మాకు సంబంధించిన గ్రూప్ 2 పోస్టులే లేవు, కొన్ని జోన్లలో అసలు ఆ పోస్టులు లేవు. కానీ విద్యార్థులు ఏం రాయాలి? జనరల్లో ఉన్న 2-3 పోస్టులకు పోటీ పడాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4 తీసుకుంటే 8,000 పోస్టులు మీరు ఇచ్చినప్పటికీ కొన్ని జిల్లాల్లో అసలు కొన్ని కేటగిరీలకు పోస్టులు లేవు. అట్లాంటిది మీరు ఇచ్చిన 700 పోస్టులు ఏం సరిపోతాయి? మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఉన్న వాటికే సరి ఎగ్జామ్ పెట్టట్లేదు మీరు. మళ్ళీ మీరు ఇస్తాను మిమ్మల్ని ఎలా నమ్ముతారు? మీరు వచ్చి 6 నెలలు అయింది, వచ్చిన 3 నెలల లోపల 2 లక్షలు రింపుతామన్నారు. ఏది? పోయిన ప్రభుత్వం ఇచ్చిన పోస్టులు. సరే, ఆ ప్రభుత్వాన్ని విమర్శించడమా, ఏ ప్రభుత్వాన్ని మా ఉద్దేశమే కాదు. ఇప్పుడు గతంలో ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే రియాజ్ సార్ కావచ్చు, ఈడ కూర్చున్న అశోక్ సార్ కావచ్చు, మీకు విద్యార్థికి సంబంధించిన నాయకులు అందరూ కూడా వచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు. మెగా డిఎస్సి వేస్తాం మా ప్రభుత్వం వస్తే అని చెప్పి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంది పరిస్థితి? అసలు ఆ ఊసే లేదు ఇప్పుడు, రైట్? అసలు ఎన్ని పోస్టులు ఇస్తారో ఇప్పటివరకే క్లారిటీ లేదు. మెగా డిఎస్సి లేదు, గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు. గ్రూప్ 1 పోస్టులు, మెగా డిఎస్సి పోస్టులు, గ్రూప్ అన్నిటి గురించి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ క్లబ్లో మాట్లాడిల్లు. మేము ఏ రోజు ఇన్వైట్ చేస్తే ఆ రోజు వచ్చారు. ఆయన ఎక్కువ మా ముందుండి నడిపించారు, రైట్? విద్యార్థి లోకాన్ని ఇక్కడున్న మీరు చెప్పిన లోకల్ రియాజ్ అనే సార్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఇక్కడున్న విద్యార్థి లోకాన్ని మొత్తం తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయించుకున్నారు. కానీ ఈరోజు విద్యార్థుల బాధలు, ఒక్కొక్క విద్యార్థి ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళు అనుభవించే ఒత్తిడి ఎంతో కేవలం అనుభవిస్తున్న విద్యార్థులకు మాత్రమే తెలుసు, రైట్? పైసల విషయం పక్కన పెట్టండి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పంపిస్తున్నప్పటికీ ఇక్కడ చదివే విద్యార్థులు ఏమైంది రేపు మాపా అనే ఇంట్లో అడుగుతుంటే వాళ్ళు అనుభవించే బాధ వాళ్ళకు మాత్రమే తెలుసు. ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇంకో నోటిఫికేషన్లో జాబులు పెంచుతారు, నాకంటూ ఒక పోస్ట్ ఉంటుంది, నేను కొడతాను, ఇట్లాంటి అన్ని ఉద్దేశాలు పెట్టుకొని చదువుతున్న విద్యార్థులు ఒత్తిడిలో మగ్గిపోతున్నారు. అశోక్ నగర్ ప్రాంతంలో కానీ ఇంకా హైదరాబాద్లో ఇక్కడ జిల్లాల్లో గ్రంథాలయాల్లో చదువుకున్న విద్యార్థులు కానీ ప్రెస్ క్లబ్లలో పెట్టినప్పుడు ప్రభుత్వంలో లేనప్పుడు వచ్చారు. కానీ ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ విద్యార్థి వాళ్ళకి ఎందుకు కనబడట్లేదు అర్థమైతలేదు. మా ఒక హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఏ విద్యార్థి కూడా ఒక లంగను తీసేసి లఫంగాకి రాజకీయం అప్పచెప్పినాం అని అనుకోకుండా మీపైన ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, అంతే. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. సో మీరు గత 10 సంవత్సరాల్లో ఇంత ఓపిక పట్టిరు, ఈ 6 నెలలు కూడా మీరు ఓపిక పట్టలేకపోతారు అనేది వాళ్ళ పాయింట్.
6 నెలలు మేము ఓపికగానే ఉన్నామండి, కానీ ఓపిక ఉండడానికి కూడా మాకు హద్దు ఉంది. వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏం కాదు, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్కి పోస్టులు పెంచాలని చెప్పిన ఈ ప్రభుత్వమే మేము వచ్చిన వెంటనే పోస్టులు పెంచి ఎగ్జామ్ పెడతామన్నారు. కానీ యథావిధంగా గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో దానికే ఆ పోస్టులకే ఎగ్జామ్ పెడుతున్నారు. ఆ పోస్టులకు మీరేంటి ఎగ్జామ్ పెట్టేది? అట్లాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు గెలిపియాలి? ఈ విద్యార్థులకు మీ వెంట ఎందుకు నడిచింది? దానికి అర్థమైంది, వాళ్ళకి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంది? మీరు ఇట్లాంటప్పుడు మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి? చేసింది దానికి ఆన్సర్ మీరు చెప్పండి. సో చెప్పండి. ఈరోజు మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఒక క్యాంటీన్ నడుపుకునేట ఆమె కనబడుతుంది, కానీ లక్షల మంది నిరుద్యోగుల బాధ కనబడతలేదు ఇవాళ రేవంత్ రెడ్డి. అదే మన బట్టి విక్రమార్క గారు 1:100 వేరే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎంత గొంతు చించుకొని అరిచిండో, 1:100 అన్నాడు. ఈరోజు ఎంత గొంతు చించుకొని అరిచిండో ఈరోజు ఆ ఊసే లేకుండా పోయింది. మొన్న మన హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి నిరుద్యోగుల తరఫున మాట్లాడేసరికి మన శ్రీధర్ బాబు గారు వచ్చి జాబ్ క్యాలెండర్ ఇస్తాం. మరి 6 నెలల నుంచి ఎడిపోయింది జాబ్ క్యాలెండర్. ఈ 6 నెలల నుంచి లేని జాబ్ క్యాలెండర్ ఒక ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి వచ్చి మేము ప్రెస్ మీట్ పెడితే అంటే ఒక నిరుద్యోగి బాధ అనేది అర్థమవుతలేదు. రాజకీయంగా ఆ రోజు నుంచి 1956 నుంచి ఈ రోజు వరకు నిరుద్యోగులను ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ వీపుల మీద మెట్లెక్కి మీరు నిజంగా నమ్ముతున్నారా అన్న? ఇప్పుడు ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము గ్యారంటీ అనేది తీసుకొచ్చారు. 6 గ్యారంటీల్లో ఇది ఒక హామీ. నిజంగా నమ్ముతున్నారా? అసలు వీళ్ళు నోటిఫికేషన్లే వేయలే. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ పాత గవర్నమెంటే చేసింది కదా. వీళ్ళు ఇంకా నమ్మకం ఏ నుంచి వస్తుంది మాకు? అసలు కొత్త నోటిఫికేషన్ అనేది లేదు. అంటే పాత గ్రూప్ 2 నోటిఫికేషన్లే ఉన్న పోస్టులనే మాకు వేసి తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఉన్న నోటిఫికేషన్ ఇదే వీళ్ళు ఇదే నిరుద్యోగులకు నచ్చినట్టు కంప్లీట్ చేసే పరిస్థితులు లేరు. ఎందుకంటే నిరుద్యోగులు అనేటువంటి వారు వాళ్ళు నచ్చుకొని ప్రభుత్వం తెచ్చుకున్నారు. బస్సు యాత్రలు చేసి ఏమంటారు కాంగ్రెస్ కండవాను భుజాల మీద ఎత్తుకొని ఒక నిరుద్యోగి అంటే ఒక విద్యార్థిని చూడకుండా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం నిరుద్యోగులను ఇబ్బంది పెట్టింది, కాబట్టి ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో కండువాళ్ళు భుజాల మీద వేసుకొని బస్సు యాత్రలు చేసి ప్రచారం చేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందనే ఒక ఆలోచన మీదనే తెచ్చినాం, కానీ వీళ్ళు రాజకీయం ఈ రకంగా చేస్తారని అయితే మేము ఆలోచించలేదు. ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు అయితే పెంచాలంటారు. ఈ డిసెంబర్ ఎగ్జామ్ ఎందుకు పెట్టాలనే డిమాండ్ వచ్చింది. అయితే మనకు డిసెంబర్ ఎందుకంటే జూలైలో మనకు 22 వరకు మనకు డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు గ్రూప్ 2 8 నుంచే ఉంది. ఇటు డిఎస్సి ఉంది, డిఈఓ జూన్ 30 నాడు ఉంది. మొన్న గ్రూప్ 1 జరిగింది. తర్వాత అక్టోబర్లో గ్రూప్ 1 ఉన్నది. ఇట్లా ఒక నెల గ్యాప్ కూడా లేకుండా 15 రోజుల గ్యాపులతోనే మాకు జాబ్లు వేస్తే మీరు ఏమంటారు మేము కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మాకు ఇట్లా చేస్తే మాకు ఇట్లా జరుగుతుంది, పాత ప్రభుత్వం ఇట్లా అన్యాయం జరుగుతుందని తెలిసే మేము ఇట్లా తీసుకొచ్చినాము. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెచ్చుకున్నాం. మీరు కూడా ఇట్లా చేస్తే మాకు చదువుకోనికి టైం అయ్యేనప్పుడు మేము ఎగ్జామ్లు అయితే మాకు జాబ్ లేని నుంచి వస్తాయి టైం లేనప్పుడు. అందుకే మేము సమయం కోరుకుంటున్నాం. సో ప్రధానంగా ఏం చెప్పదలుచుకోరు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకోరు? ముఖ్యమంత్రి గారికి సరే వాళ్ళ దృష్టికి మరి ఈ కింది నాయకులైనటువంటి అప్పుడు మేము ఏమంటారు ఉద్యమాలు చేసి మా ఫలితాల మీద ఇద్దరు నాయకులు పదవులు పొందారు. సరే వాళ్ళు తీసుకుపోతుర్రా లేదా అనేది మాకు తెలియదు, కానీ ఈ మీడియా ముఖంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే మాకు గ్రూప్ 1 1:100%, 1:100. అలాగే గ్రూప్ 2 ఏంటంటే 700 నుంచి ఒక 2,000 పోస్టులు. సరే 2,000 ఇంత తొందరగా కాకపోతే 2,000 వరకు తీసుకోండి మీరు గ్రూప్ 2 పోస్టులను తీసుకోవాలని ఎగ్జామ్లో తర్వాత డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలని కోరుకుంటున్నాం. మాకు గ్రూప్ 2కు 3కి సేమ్ సిలబస్. మాకు ఒక నెల డిఫరెన్స్తో పెట్టినా సరిపోతుంది. మాకు గ్రూప్ 2 తీసుకొచ్చి ఆగస్టులో పెట్టి గ్రూప్ 3 తీసుకొచ్చి డిసెంబర్లో పెడితే మాకు ఆల్రెడీ మేము ఇక్కడ ప్రిపేర్ అయింది. మళ్ళీ 2 నెలల గ్యాప్ ఇచ్చి మేము ఈ ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలా, ఆ ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలా, లేకపోతే గ్రూప్ 1కి ప్రిపేర్ కావాలా? మాకే డైలమాలో తీసుకొచ్చారు. మేము ఎరుకోరు తెచ్చుకున్న ప్రభుత్వం ఇట్లా చేస్తే మరి మేము ఏం చేయాలి? అందుకే మేము నిరుద్యోగులుగా ఈ ఉద్యమాలు చేస్తున్నాం. సో ఎందుకు ప్రజాప్రభుత్వంలో కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాల్సి వచ్చింది? మేము నల్గొండ నుంచి వస్తున్నాము. గత ప్రభుత్వం 2022లో వేసిన గ్రూప్ 2 పోస్టుల సంఖ్య గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచడం కోసం అని ఇక్కడికి ధర్నా దగ్గరికి వచ్చినాము. అలాగనే గ్రూప్ 1 మన రాష్ట్ర ఫిలిమ్స్ ఎగ్జామ్కి 1:50 కాకుండా 1:100 పోస్టులు పెంచాలని ఇక్కడికి వచ్చినాము. ఈ గురుకుల జీవో నెంబర్ 46 రద్దు గురించి కూడా మా మిత్రులతో కలిసి వచ్చినాము ఇక్కడికి.
ఇంకా ఇట్లా గతంలో కూడా ఇదే పరిస్థితి ఉండే, సో అందుకే ప్రభుత్వాన్ని మార్చుకురు, ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకురు, మళ్ళీ ఇదే పరిస్థితి వచ్చింది. ఎట్లా చూస్తుంది? అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి రిలీజ్ చేసిండు. ఆయన జనవరిలో ఒకటి, ఏప్రిల్లో ఒకటి, జూన్లో ఒకటి, జూలైలో ఒకటి, ఇట్లా పోస్టుల సంఖ్య ఇట్లా అని చెప్పిండు. కానీ ఆ మేనిఫెస్టో పెట్టిండు, కానీ అదే టైంలో ఎలక్షన్స్ ఉంటాయని వాళ్ళకి తెలియదా? నిరుద్యోగులను మభ్యపెట్టడం కోసం ఇంకా మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. ఇప్పుడు 7 నెలలు అవుతుంది. డిసెంబర్లో ఎక్కిన ప్రభుత్వం జూన్ వరకు 7 నెలలు అవుతుంది. ఈ 7 నెలల్లో మళ్ళీ మేనిఫెస్టోని రిలీజ్ చేద్దామని ఒక ఆలోచన, కానీ అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏం సంగతి, అది ఉన్న పోస్టులను పెంచారా? గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులను ఫిలప్ చేద్దామని అంటున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. అంతకుముందు గ్రూప్ 2 ఎప్పుడు 2016లో పడ్డది, 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా కూడా వెయిటింగ్ చేయాలి. మళ్ళా రేపు మళ్ళీ జాబ్ క్యాలెండర్ వేసిన తర్వాత, మళ్ళీ నోటిఫికేషన్ వేసిన తర్వాత మళ్ళీ 2 years మళ్ళీ అప్పుడు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే ఇప్పుడే పెంచి ఇప్పుడే చేస్తే మెగా డిఎస్సీ వేయాలంటే మెగా డిఎస్సీ మెగా డిఎస్ ఖచ్చితంగా వేయాలి. గత ప్రభుత్వం వేసిన 5,000 జాబ్లని ఈయన 11,000 తీసుకొచ్చి వేసిండు. ఇప్పుడు కొంచెం మరింత 2020 దాకా 20,000 పోస్టులు ఖచ్చితంగా మెగా డిఎస్ వేయాలని నేను ఆశిస్తున్నాను. మంచి వాళ్ళని మంచముల్లో ఎండబెట్టిన పరిస్థితి గతంలో జరిగింది. సో మళ్ళీ అదే పరిస్థితి కూడా తయారవుతుంది తెలంగాణలో. సో మీకు ఒకటే గుర్తు చేస్తారు నిరుద్యోగులు, సో మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చిరో, మీరు ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర గతంలో ఇందిరా పార్కు, గన్ పార్కు అన్ని ధర్నాల వల్లనే మీకు అందరు వీళ్ళు సపోర్ట్ చేసిరు. మళ్ళీ ఆ సపోర్ట్ తీసుకొని మీరు గెలిచి మళ్ళీ వాళ్ళకు మొండి చేయి చూపిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. సో మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు మంచి దొక్కినప్పుడు మిమ్మల్ని దొక్కడం పెద్ద ఇది కాదని చెప్పి ఇక్కడ నిరుద్యోగులు అంటారు. సో మాట్లాడదాం అన్న, చెప్పండి ఎట్లా గతంలో ఇదే పరిస్థితి ఉండే, ఇప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి మొదలైంది, ఎట్లా చూస్తారు? అవును, ఈరోజు వేలాది మంది విద్యార్థులు ధర్నా చౌక్ దగ్గర, ఇందిరా పార్క్ దగ్గర ఉన్నారు. ఎందుకు ఈ దౌర్భాగ్యమైన స్థితి వచ్చింది? మాకు ఎన్నికలప్పుడు ఒక రకంగా హామీలు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ హామీలను నెరవేర్చుకోకపోతేనే కదా మేము ఈరోజు మళ్ళీ రోడ్డుపైకి వచ్చింది. ఆ రోజు మేమే కదా రోడ్లపైకి వచ్చి వేలాది మందిని విద్యార్థులని కానీ మా పేరెంట్స్ కానీ అవేర్నెస్ చేసి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేసినా కదా ఈరోజు రాజభోగాలు అనుభవించేది. మేము అడుగుతున్నాం, ఎందుకు మీకు చిత్తశుద్ధి లేదు? మీరు ఇచ్చిన హామీల పైన ఎందుకు మీరు నిలబడతలేరు అని ప్రశ్నిస్తున్నాము. మేము ఈరోజు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. నేను ఒక నిరుద్యోగిని. మేము గత 2 సంవత్సరాలు మీ తరపున పోరాడడానికి బల్మూరు వెంకట్ని కూడా ఎమ్మెల్సీ చేశారు. ఏం వినిపించుకుంటలేడా మీ బాధ? అన్న, ఎవడన్నా వినిపించుకునేది? బల్మూరు వెంకట్ కాదు, ఎవడు వినిపించుకోవట్లేదు. పదవులు లేనంత కాలం ఒక రకంగా మాట్లాడుతున్నారు, పదవి వచ్చినాక పట్టించుకునే నాదుడే లేడు, ఎవడు లేడన్న. నిరుద్యోగులను ఒక రాజకీయ పదవి కోసమే కానీ వాడుకుంటున్నారు, కానీ కరెక్ట్ నిరుద్యోగుల కోసం కొట్లాడే నాయకుడు ఎవడు లేడు అని చెప్తున్నాను. ఎందుకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా మా వల్లనే కదా ఈ ప్రభుత్వం గెలిచింది, మా వల్లనే కదా ఈరోజు ప్రభుత్వ పదవులు వీళ్ళు రాజకీయ పదవులు అనుభవిస్తున్నది. ఏ వ్యక్తి కానీ మా నుంచి ప్రశ్నించే వ్యక్తి లేడు. ఎందుకంటే ఆ రోజు మాకు పోస్టులు పెంచుతానని చెప్పిండు, క్యాలెండర్ ప్రకటిస్తానని అన్నాడు, మెగా డిఎస్సీ వేస్తా అని చెప్పిండు. మెగా డిఎస్సీ కాదన్న, ఇది డగా డిఎస్సీ. మెగా డిఎస్సీ ఎట్లా అదే నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తున్నాడు కదా. ఆ రోజు ఏమన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, 25,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పిండు. మళ్ళీ అదే 13,000 పోస్టులు ఎందుకు, 11,000 పోస్టులు ఎందుకు వేస్తున్నారని నేను అడుగుతున్నా. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 25 పోస్టులు కనబడతాయి, 25,000 పోస్టులు కనబడతాయి. అధికారంలో వచ్చినప్పుడు కనబడవా? అలా కళ్ళ కనబడవా? ఎందుకు ఆ రకంగా వ్యవహరిస్తున్నారు? అంటే మమ్మల్ని రెచ్చగొట్టి ఈరోజు పదవిలో పోండి ఈ రకంగా వ్యవహరించడం కరెక్టేనా అని అడుగుతున్నాను. మీరు ఏదైతే మాకు హామీలు ఇచ్చారో ఆ గ్రూప్ 2 కూడా 2,000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 3,000 పోస్టులు పెంచాలి, మాకు మెగా డిఎస్సీ వేయాలి. లేకపోతే మీకు రానున్న ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, మేము అటుపైన మేము తప్పకుండా ప్రభావం చూపిస్తామని మేము తెలియజేస్తున్నాము. వేలాది మంది విద్యార్థులు ఈరోజు మళ్ళీ ఈ రకంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారంటే ఎంత సిగ్గుసేటో మీరే ఆలోచించుకోవాలి. మీరు మళ్ళీ పునః పరిశీలన ఏమైనా చేసుకోవాలని నేను ఉస్మానియా యూనివర్సిటీగా విద్యార్థి నాయకులుగా నేను తెలియజేస్తున్నాను. ఎక్స్పెక్ట్ చేసిరా 6 నెలల్లో మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తామని ఎక్స్పెక్ట్ చేసిరా? ఎక్స్పెక్ట్ చేయలేదన్నా. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? హామీలు ఇచ్చారు, వాళ్ళు ఒక మంచి నిజాయితీగా కట్టుబడి ఉంటారని మేము అనుకున్నాం. కానీ ఈ రకంగా మళ్ళా పాత ప్రభుత్వం లెక్కనే
గతంలో ప్రెస్ క్లబ్కి వచ్చి రేవంత్ రెడ్డి గారు కూర్చొని మరి మీరు ఎట్లా అంటే గట్లే మీరు ఎన్ని పోస్టులు అంటే అన్ని పోస్టులు ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు పట్టించుకునే నాదుడు కరువు అయిపోయాడు. ఎట్లా? అవును, పట్టించుకోకపోతేనే కదా ఈ రోజు మేము వేలాది మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చింది. ఒక్కొక్కరు ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి ఇంత దూరం 100 కిలోమీటర్లు ఎందుకు ఇక్కడికి వచ్చిర్రు అంటే ఏంది? పట్టించుకోకపోతేనే కదా. మా జీవితాలు బాగుపడతలేవు అనే కదా. కొన్ని పోస్టులు పెంచితే ఒక 2000 మందికి ఒక లైఫ్ ఉంటుంది కదా, మా కుటుంబాలు బాగుపడతాయి కదా. 30 సంవత్సరాలు వచ్చినా కూడా మాకు ఉద్యోగాలు లేకపోతే, మాకు పెళ్లిళ్ళు కాకుండా మేము ఇంకా దౌర్భాగ్యమైన స్థితిలో మేము గడుపుతున్నాం. కాబట్టి మాకు పదవులు కొంచెం పోస్టులు పెంచితే మా జీవితాలు, మా కుటుంబాలు బాగుపడతాయి అనే కదా మీ ప్రభుత్వాన్ని గెలిపించుకుంది. మాకు అందుకనే ఆశిస్తున్నాం. మేము ఈ ప్రభుత్వం పోస్టులు పెంచాలని వేడుకుంటున్నాము. మీరు కనుక ఇట్లనే వ్యవహరిస్తే రానున్న లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. మేము అసలు రాజకీయ నాయకులని నమ్మాలంటే మాకు అసలు ఇంకా ఆ నమ్మకం పోతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎవరు చూసినా ఇంతే. ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో వచ్చినాక ఒక రకంగా వ్యవహరిస్తారు అని అంటే వీళ్ళకి చిత్తశుద్ధి పోతుంది. ఎవరికి వెళ్ళినా వాళ్ళకే వేస్తారు. మీరు మా నుంచి లబ్ధి పొందినప్పుడు మీకు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. మీరు మాకు తక్షణమే సీఎం గారు రేవంత్ రెడ్డి తక్షణమే మీరు నిర్ణయం తీసుకోవాలి. మీరు కమిటీ వేసుకొని మీరు మా నుంచి ఈరోజు చూసారు కదా వేలాది మంది ఎంతమంది వచ్చారన్న తన స్వతహాగా వచ్చారు. ఏ రాజకీయ పార్టీలు మమ్మల్ని నడిపించట్లేదు. వేలాది 100 కిలోమీటర్ల నుంచి వచ్చారంటే వాళ్ళలో ఎంత కష్టం ఉందో ఒకసారి ఆలోచించవచ్చు. సో ఎట్లా చూడొచ్చు ఈ పరిస్థితి? ఈ ఎండలో ఎక్కడి నుంచో వచ్చిర్రు. సో ఈ ప్రభుత్వం అన్నా మాకు మంచి చేస్తుందని గెలిపించారు. సో మళ్ళీ రోడ్ల మీదకి ఎట్లా చూస్తారు? ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ దుస్థితి వచ్చింది. వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ మేమేం అనలే కదా. ఫస్ట్ మాకు వచ్చిన నోటిఫికేషన్స్ గవర్నమెంట్ అప్పటికే ఫామ్ చేసాము, గవర్నమెంట్లో ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, 500 ఇచ్చారు, 2000 పోస్టులు. వాళ్ళే కదా మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళకంటే ఎక్కువ ప్రచారం చేసి మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనన్న పాత బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నందుకు ఒక పోస్ట్ కూడా రాలేదు, నోటిఫికేషన్ రాలేదు. వాళ్ళు ఇచ్చే తీరా అవి ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చేయమంటుండు, 30,000 పోస్టులు ఇచ్చేసినామంటుండు. ఆయన ఏమన్నా గవర్నమెంట్ ఫామ్ అయిన 2 monthsలోనే జాబ్ క్యాలెండర్ అన్నాడు. జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడట్లేదు, పోస్టుల గురించి మాట్లాడట్లేదు. ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇచ్చినా అంటే అది కరెక్ట్ కాదు కదా. మాకు ఇలాగో 2000 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 2, గ్రూప్ 3లో 3000 పోస్టులు ఉన్నాయి. అవి ఎక్స్చేంజ్ గ్రూప్ పోస్టులు పెంచేసి కొత్త వాళ్ళకి ఛాయిస్ ఇచ్చి మాకు మళ్ళీ డిఎస్సి అంటారు. డిఎస్సి 25,000 పోస్టులు ఉన్నది, 11,000 పోస్టులకు ఎందుకు తగ్గించారు? మాకు అవన్నీ పెంచాలి. జియో 46 కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాం మేము. మీరు ఎక్కువేం అడగట్లేదు. మీరు ఏదైతే డిమాండ్ చేస్తారో వాళ్ళు ఒప్పుకున్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. సో అవే మళ్ళీ తగ్గించేస్తారు. అమ్మాయి మేము చెప్పిన ప్రతిపక్షంలో ఒప్పుకున్న పోస్టులే అడుగుతున్నాం కదా. మాకు ఇంకా కొత్త నోటిఫికేషన్ కావాలని ఏం అనట్లేదు, కొత్త పోస్టులు కావాలని ఏం అడగట్లేదు. ఉన్న పోస్టులనే ఇవ్వండి. మేము 3 years నుంచి ఇక్కడనే ఉండి ప్రిపేర్ అవుతున్నాము. ఉన్న 500 పోస్టులకు 2 లక్షల మంది అప్లై చేస్తారు. ఎవరికైనా వస్తుంది అది. అదే 2000 పోస్టులు ఉన్నాయి అనుకో, డిఎస్సి, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 పోస్టులు అన్ని గ్రూప్ 1 1:100 వేస్తే అందరికీ ఛాయిస్ వస్తుంది అని మేము కోరుకుంటున్నాము. సో ఇది పరిస్థితి. సో మీరు గెలవాలంటే విద్యార్థులు కావాలి, విద్యార్థినంగా నాయకులు సంఘాలు కావాలి. మీరు గెలవాలంటే నిరుద్యోగులు కావాలి. మీరు గద్దెలు ఎక్కాలంటే నిరుద్యోగులు కావాలి. కానీ నిరుద్యోగులకు మాత్రం జాబులు ఇయ్యరు. వాళ్ళు ఏం మీ ఎంపీ సీట్ అడుగుతురా, లేకపోతే మీ ఎమ్మెల్యే సీట్ అడుగుతురా, మీ ఎమ్మెల్సీ సీట్ అడుగుతురా? ఎటు పోయారు మరి? ప్రశ్నించే గొంతుకలంతా ఎటు పోతున్నట్టు, వీళ్ళంతా రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నట్టు? తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? ఒకసారి సీఎం గారు దృష్టి పెట్టాలి. సీఎం గారు మరి ఏం చేస్తున్నారు? గతంలో ఆయన ఫామ్ హౌస్లో పన్నాడు అని చెప్పి భజన చేసిరు. మరి మీరు ఏడుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. రోడ్ల మీదకి అందరూ వస్తున్నారు. చాలా వ్యతిరేకత మీకు స్టార్ట్ అవుతుంది. ఆశా వర్కర్ల జీతాలు రావట్లేదంట. జియో 46 అభ్యర్థులు వస్తున్నారు. వీళ్ళు డిఎస్సి, మెగా డిఎస్సి అంటున్నారు. సో ఇట్లా ఒక్కరొక్కరు అందరూ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి చూడొచ్చు. సో జాగ్రత్త. మీ ప్రభుత్వం ఉండాలంటే ఒకటే, ఆల్రెడీ ఒక ఆయనను మంచములో వండబెట్టారు, మీకు అందరికి తెలుసు. మళ్ళా మిమ్మల్ని కూడా వండబెట్టే పరిస్థితి తెచ్చుకోకుండా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో చెప్పండి అన్న, ప్రజాపాలన ట్యాగ్ లైన్ తోటి కాంగ్రెస్ పోతుంది. ఏం చెప్తారు? ప్రజాపాలన అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎట్లా చేసిందో ఇన్నాళ్ళు చేసారు నిరుద్యోగులు. సో చాలామంది నిరుద్యోగులు అటు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా ధర్నాలు చేసిన పరిస్థితి. ప్రజాపాలన పేరుతోటి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. సో మీరే మీ ఫ్యామిలీలు అందరు కలిసి ఓట్లు వేసారు కాంగ్రెస్కి. ఒప్పుకుంటారా వేసిరని? సో ఎట్లా చూస్తారు దీన్ని అన్న? ప్రజాపాలన అంటే మేము ఏయబట్టేనే 1% ఓట్లో గెలిచారు. మేము ఏయబట్టే ఒక నిరుద్యోగులం, మేము ఏయబట్టే 1% గెలిచారు. మా సత్తా మీకు ఎలా తెలిసిందంటే మీకు సీటు రావడం వల్ల. మొన్న ఎంపీ ఎలక్షన్లో మీకు 1% ఓట్లు కూడా పెరగలేదు, అవే ఓట్లు వచ్చాయి.
1% కూడా ఓట్లు వచ్చి అవి కూడా తగ్గింది. మీరు ఇప్పటికే యాది పెట్టుకోండి, మీకు పతనం స్టార్ట్ కాకముందే మేలుకోండి. గత ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయన్న? ప్రధానంగా మీ డిమాండ్స్ ఏమున్నాయి? గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి నవంబర్లో ఒకేసారి ఎగ్జామ్ పెట్టాలి. కొడితే 2 పిట్లు అన్నట్టు ఒకేసారి ఎగ్జామ్ పెట్టాలి. కాలయాపన చేయకండి. గ్రూప్ 2 పోస్టులు 2000, గ్రూప్ 3 పోస్టులు 3000 పెంచాలి. గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులతో మీరు చెప్పుకోవడం కాదు, తాతల పేర్లు చెప్పుకొని రాజకీయాలు వచ్చేయడం అలా కాదు. గత ప్రభుత్వం చెప్పుకున్న పోస్టులు మీరు చెప్పి మీరు రావడం అయితే కట్టు కాదు. గత ప్రభుత్వం పోస్టులతో మేము రాయడానికి సిద్ధంగా లేము. మీరు ఏమైనా కొత్తదనం ఇస్తాయేమో అని మేము వెయిట్ చేస్తున్నాము. కంపల్సరీ పెంచాలని కోరుకుంటున్నాము. మీ తరపున కొట్లాడడానికి ఇద్దరిని ఎమ్మెల్సీలు చేసిండు, బల్మూర్ వెంకట్ అలాగే తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుక. సో ఏం చెప్తారు? బల్మూర్ వెంకట అన్న ప్రశ్నించే గొంతుకు అది వాస్తవమే. అది ఎప్పుడు? బిఫోర్ ఎలక్షన్ ముందు. బిఫోర్ ఎలక్షన్ తర్వాత బల్మూర్ వెంకటన్నకు ఈ విద్యార్థులకు సంబంధమే లేదు. యాక్చువల్గా ఉద్యమాన్ని పట్టించేది బల్మూర్ వెంకటలో ఫస్ట్ అన్న, ఆయన ఫస్ట్ ఉన్నట్టు. ఇంకా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మా పక్షాన గెలిచిండు, మా నలుగురు తరపున గెలిచిండు. కాబట్టి మీరు ఇప్పటికైనా మేల్కోండి, మీ ప్రభుత్వంతో ఉండకండి, మా తరపున కొట్లాడండి. కంపల్సరీ మీ ఫ్యూచర్లో ఇంకో 2 సంవత్సరాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తాయి. మీకు కాలం ఉన్నది 2 సంవత్సరాలే, ఇంకో 2 సంవత్సరాలు వస్తుంది. ఆలోగా మీ పనితనం చూపియండి, లేకపోతే ఈసారి మీకు ఆ డిపాజిట్లు కూడా రావు అని కోరుకుంటున్నాం. సో చెప్పండి అన్న, ఎట్లా ఫీల్ అవుతుంది? అయితే మేము ఫస్ట్ కేసీఆర్ని మాకు ఉద్యోగాలు ఇస్తా అని లాస్ట్ ఎలక్షన్ ముందు 30,000 ఉద్యోగాలు ఇచ్చిండు. ఆ ఉద్యోగాలని నోటిఫికేషన్ వేసిండు. నోటిఫికేషన్లో సక్రమంగా జరగలే. గ్రూప్ 1 రద్దయింది, గ్రూప్ 2 యాసలు వేయలే, అవన్నీ జరిగినాయి. ఆ ఆగ్రహంతోనే గద్దెదించినాం కేసీఆర్ని. ఇప్పుడు కాంగ్రెస్ని మేము స్టూడెంట్స్ ఆ ఆగ్రహంతో మాకు జాబులు రావాలని, ఆ జాబులతో మాకు కాంగ్రెస్ని మేము ఓటేసి గెలిపించినాం, మా యువతనే గెలిపించినాం. అయితే ఇప్పుడు గ్రూప్ 1 అనేది 503 పోస్టులు ఇచ్చిండు. ఒక 60 పోస్టులు పెంచి రీనోటిఫికేషన్ ఇచ్చిండు. అంతే, 60 పోస్టులే ఇచ్చిండు అంతే. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిందని బయట అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు చెప్పుకొని కాలయాపన చేస్తున్నాడు. మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి ఇదంతా మాకు మోసం చేస్తున్నాడు కేసీఆర్ రేవంత్ రెడ్డి. 23,000, 25,000 మెగా డిఎస్సీ ఇస్తా అని చెప్పిన పరిస్థితి కదా. 25,000 మెగా డిఎస్సీ ఇస్తా అన్నాడు. కానీ అప్పుడు కేసీఆర్ 9,000 చెప్పిండు. కాకపోతే ఒక 2,000, 3,000 పెంచి 11,000 డిఎస్సీ అని చెప్పిండు. కానీ మాకు ఖచ్చితంగా 25,000 మెగా డిఎస్సీ వేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, రీనోటిఫికేషన్ ఇవ్వాలి, టైం కేటాయించాలి. కనీసం మాకు నవంబర్, డిసెంబర్లో అయినా ఎగ్జామ్ వేయాలి. ఆ 2 ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3కి సిలబస్ అయితే సేమ్ సిలబస్ టైంకి వేయాలి. ఎందుకంటే అదొక టైంకు ఇదో టైంకు అని వేయొద్దు, ఎందుకంటే సిలబస్ సేమ్ ఉంటాయి. కాకపోతే గ్రూప్ 1 అనేది ఇప్పుడు ఎట్లయినా జరిగింది కదా. గ్రూప్ 1 అనేది 1:50 కాకుండా 1:100 ఈ విధంగా మాకు వేయాలి. 1:100 చొప్పున మాకు అలా కేటాయించాలి ఖచ్చితంగా. గ్రూప్ 1లో గ్రూప్ 2 పోస్టులు పెంచి రీనోటిఫికేషన్ ఇవ్వాలి. గ్రూప్ 3 కూడా అలాగే గ్రూప్ 3 కూడా పెంచి పోస్టులు పెంచి గ్రూప్ 3 కూడా రీనోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాకు రేవంత్ రెడ్డి మోసం. 2 లక్షల ఉద్యోగాలు అంటే 6 నెలలు అయిపోయింది ఆల్రెడీ. సో మీకు ఇంకా 6 నెలల టైం ఉంది. 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి నమ్మకం ఉందా మీకు? 2 లక్షల ఉద్యోగాలు నమ్మకం లేదు. ఎట్లయినా మాకు ప్రభుత్వ ఉద్యోగాలే 2 లక్షలు లేవు. అట్లా చెప్పి మోసం చేస్తారు. ఇట్లా రాజకీయ నాయకులు అట్లా చెప్పి మాకు మోసం చేస్తున్నారు. కాకపోతే మాకు 2 లక్షల ఉద్యోగాలు కాకపోయినా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు అనేది ఒక 500, ఒక 800 అట్లా పెంచి, గ్రూప్ 2 ఒక 1,500, 2,000 పెంచి, గ్రూప్ 3 అనేది ఒక 2,500, 3,000 పెంచి మాకు ఆ విధంగా న్యాయం చేస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మేము ఉండి గెలిపించినాం. కాబట్టి మా యువత వల్లనే కేసీఆర్ మీద ఆగ్రహంతోనే, కేసీఆర్ అహంకారంతోనే మేము మా యువత, మా నిరుద్యోగులు మేము ఓటు వచ్చి ఊర్లో తిరిగి బస్సు యాత్రలు చేసి మేము గెలిపించినాం. అట్లా కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. ఇప్పుడు చేసిన అదే పోకడతో కాంగ్రెస్ పార్టీ కూడా అదే పోకడతో వెళ్తుంది. మాకు ఖచ్చితంగా మాకు అనేది మా డిమాండ్స్ మాకు ఇవ్వాలి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. ఇప్పుడు ఎలక్షన్ ముందు అయితే కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పింది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. ఫిబ్రవరిలో, మార్చిలో వేస్తా గ్రూప్ 2, గ్రూప్ 3, ఫిబ్రవరిలో గ్రూప్ 2, మార్చిలో గ్రూప్ 3 వేస్తా
అని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. కానీ ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ లేదు, ఆ గ్రూప్ పోస్టుల పెంపు లేదు. కేసీఆర్ ఇచ్చిన పోస్టులే ఇప్పుడు అతను ప్రకటిస్తున్నాడు. కేసీఆర్ ఇచ్చిన పోస్టులే నేను ఇచ్చిన 30,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన అని కేసీఆర్ జబ్బలు చరుస్తున్నాడు. ఇది న్యాయం కాదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ పట్టిన గతే నీకు పడుతుంది. జాగ్రత్త మాకు న్యాయం చేయాలి. నిరుద్యోగులు తలుచుకుంటే కేసీఆర్ని గద్దె దించినాం. జాగ్రత్త రేవంత్ రెడ్డి, మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, మాకు ఉద్యోగాలు ఇవ్వాలి. మాకు ముందు చేసి ఈ తెలంగాణ 2014 వచ్చిన తెలంగాణ నిరుద్యోగుల బలిదానం వల్ల, విద్యార్థుల బలిదానం వల్ల తెలంగాణ 2014 వచ్చింది. ఇప్పుడు మాకు ఖచ్చితంగా తెలంగాణ, మేము ఉద్యోగుల కోసం మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నిరుద్యోగులు మేము మా బాధ ఉద్యోగులు. మీరు ఉద్యోగులకు మీకు తెలంగాణ కోసం ఫైట్ చేయలే, అయినా మీకు సీఎం పదవి వచ్చింది. మాకు ఒక్క పదవి రాలే, మా నిరుద్యోగులు ఒక్క పదవి ఇవ్వలే. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఇట్లా ఇస్తున్నారు మీరు. ఇది న్యాయం కాదు. మీకు 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళతోనే మనం గతంలో ప్రెస్ క్లబ్ లో మెగా డిఎస్సి వేయాలని చెప్పి ఆ రోజు చర్చ జరిపి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, చాలా మంది పెద్దలు కూడా వచ్చారు. మిత్రులకు అందరికీ సమాధానం చెప్పారు. ఆ రోజు హామీ ఇచ్చిన పరిస్థితి 25,000 మందికి మెగా డిఎస్సి వేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆ రోజే. సో మేము గెలిస్తే తప్పకుండా చేస్తామని అన్నారు. సో అడుగుదాం. సో అక్క, ఆ రోజు ఇచ్చిరు అంటే మా ప్రభుత్వం వస్తే కనుక 25,000 మెగా డిఎస్సి వేస్తాము, అందరికీ న్యాయం చేస్తామని మీకు హామీ ఇచ్చింది ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో. సో మళ్ళీ 6 నెలల తర్వాత సేమ్ అదే రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఏం చెప్తారు? సో వాళ్ళ ప్రభుత్వాలు మారినాయి, సీఎం పోస్టులు మారింది, కానీ మీ జీవితాలు అయితే ఎక్కడ మారినట్టు కనబడతలేదు. ఏం చెప్తారు? సార్, మేమేం చెప్పాలనుకుంటున్నామంటే, ఇప్పటికి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా జీవితాలు మారవు. ఎందుకంటే వాళ్ళకి పదవులు కావాలి, కానీ మాలాంటి వాళ్ళకి జాబులు వద్దు. ఎందుకంటే నిరుద్యోగం అనేది ఇంకా నిరుద్యోగంగా ఉంది. ఇది తెలంగాణ అనేది భౌగోళికంగా ఇంప్లిమెంట్ అయింది, అభివృద్ధి చెందింది, కానీ నిరుద్యోగుల తరపున అయితే ఎలాంటి ఇంప్లిమెంట్ అనేది లేదు. ఎందుకు నిరుద్యోగుల తరపున ఇంత వివక్షత చూపిస్తున్నారో తెలుస్తలేదు. నిరుద్యోగుల్ని ఆలోచించాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, గ్రూప్ అనేది 1:100 ఇవ్వాలి, అండ్ జీవో 46 ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేయాలి సార్. అండ్ ఇప్పుడు డిఎస్సి అనేది 25,000 కంపల్సరీగా పెంచి ఎగ్జామ్స్ పెట్టాలి. అండ్ గురుకుల అనేది రిలిక్విష్మెంట్ అని ఒకటి ఉంది, అది కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. కూడా హామీ ఇచ్చారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారే హామీ ఇచ్చారు ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో. సో ఇప్పుడు మీ గోడు వినిపించుకుంటలేరా? లేకపోతే మీ తరపున ఇద్దరున్నారు ఎమ్మెల్సీలు, బల్మూర్ వెంకట్ కావచ్చు, తీన్మార్ మల్లన్న కావచ్చు, ఎమ్మెల్సీగా గెలిచినారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినా కానీ వినిపించుకుంటలేరా? ఏంటి పరిస్థితి? వాళ్ళు ఏంటంటే పదవులు అయితే పొంది హాయిగా అయితే నిద్రపోతున్నారు. నాకైతే అదే అనిపించింది. సో తప్ప నిద్రపోయి నిరుద్యోగులు ఇంతమంది బయటకు వస్తున్నప్పుడు కూడా కనీసం పట్టించుకోవట్లేదు. ఈ రోజు ఇన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పుడు మీరెందుకు మాకు మద్దతు తెలిపారు? ఎందుకు? ఇప్పుడు మీ పదవుల కోసమే మమ్మల్ని వాడుకున్నారా? అంటే అదే అర్థం వస్తుంది. మీరు వాడుకోవడానికి మమ్మల్ని ఇంతమందిని భవిష్యత్తు అంటే ఆ రోజు ఏమన్నారు అంటే, బుక్కులు పక్కన పెట్టండి, మా కోసం సపోర్ట్ చేయండి అని చెప్పి ఊరూరా కాళ్ళు మొక్కి తిరిగినాం సార్. ఈ రోజు మీకు చూపిస్తాను సార్. ఒక్కొక్కరు ఆ రోజు ప్రభుత్వం రావడానికి కాళ్ళు మొక్కిండు సార్. వాళ్ళ అమ్మ నాన్నలు కాళ్ళు మొక్కినాం. మళ్ళీ ప్రభుత్వం వచ్చాక మొన్ననే నేను కూడా ఏమంటా, చిన్నారెడ్డి ప్రజావాణిలో చిన్నారెడ్డి చైర్మన్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు అంటే, 783 మీకు ఎగ్జామ్ జరుగుతాయి, మీరు రాస్తే రాయండి, లేకపోతే లేదు అన్న వేళ మాట్లాడింది సార్. నేను ఆ విజువల్ చూపిస్తా, ఒక్క నిమిషం ఆగండి సార్. ఇదిగోండి సార్, ప్రభుత్వం రావడానికి ప్రతి ఒక్క అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కిండు సార్ అన్న వాళ్ళందరూ. ప్రతి ఒక్కరు నిరుద్యోగుల పాత్ర ఉంది. ఒక్కసారి చూడండి, ఒక్కసారి. సో నిరుద్యోగులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపియాలి, నిరుద్యోగులను ఆదుకుంటది అని చెప్పి ఇట్లా కాలు మొక్కిరు, ఓట్లు వేయాలి కాంగ్రెస్ కు, మా బతుకులు మారితే కాంగ్రెస్ వస్తాయని చెప్పి ఇట్లా ఈ రకంగా కాలు మొక్కిన పరిస్థితి. సో అది 3 నెలల ముచ్చటైన కాగానే అయిపోయింది. సో మళ్ళీ అదే పరిస్థితి, టెంట్లు వేసుకొని మళ్ళీ ధర్నాలు చేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంది. ఇదే ప్రజావాణి దగ్గరకు వెళ్ళినప్పుడు సార్ కాళ్ళు పట్టుకొని అడిగినా సార్ చిన్నారెడ్డి సార్ వాళ్ళని, లేదు సార్ ఇది నిరుద్యోగుల ఆవేదన, ఎందుకంటే 783 పోస్టులు కాదు సార్, చాలా ఉన్నాయి, మీరు ఒక్కసారి వేకెన్సీస్ చూడండి సార్, పరిస్థితి ఇది అంటే వాళ్ళు ఏమన్నాడు అంటే, మీరు ఏం చేసినా కూడా 73 ఎగ్జామ్ పెడతాం మేము, లేకపోతే కుదరదు అన్న వేలోనే మాట్లాడిండు సార్. ఆ విజువల్ కూడా ఒక్క నిమిషం మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి సార్, కాళ్ళు పట్టుకొని బతిమలాడినా సార్. ఎందుకు అనంటే మా ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుద్ది అనుకున్నాం సార్.
సార్. మీరు మిమ్మల్ని విమర్శించాలని కాదు, మా వేరు కోరుకున్న మా ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి అంటే ఈ రోజు మేము కాళ్ళు పట్టుకునే సిచ్యువేషన్కి వచ్చింది సార్. మేము తెలంగాణలో ఆడబిడ్డలమై పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం సార్. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. సో ఇది ప్రజాపాలన, పేరుకే ప్రజాపాలన. కాళ్ళు పట్టుకున్నా కానీ కనికరించని సిచ్యువేషన్ లో ఉన్నాం తెలంగాణలో. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ధర్నాతోనైనా కొంచెం సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వం నడిపించాలి, ఎందుకంటే సోయి లేకుండా పోతుంది అని చెప్పి ఇక్కడ జనాలు, ఇక్కడ నిరుద్యోగులు అంటా ఉన్నారు. సో మీరు కొంచెం సోయి తెచ్చుకొని వీళ్ళ ఉద్యోగాలు అని ఏమంటారు, ఉద్యోగాలు ఏమంటారు, మా బతుకులు మారుతాయి ఉద్యోగం ఇస్తే, మా ఫ్యామిలీ అంతా మంచిగా ఉంటారు. సో ఒక్కొక్క ఫ్యామిలీలో 5-6 మంది ఉంటారు, ఆ ఫ్యామిలీ మొత్తం మా పైనే డిపెండ్ అయి ఉంటది. సో మీరు ఉద్యోగం ఇస్తే బాగుపడతాం మేము. గతంలో మీరు ఇచ్చిన హామీతోనే ఆ ఉద్యోగాలు ఇవ్వండి, 2 లక్షలు ఇస్తా అన్నారు సంవత్సరానికి, ఆ 2 లక్షలే ఇవ్వండి, ఎక్కువ కాదు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మా డిమాండ్ ఒకటే సార్, మీరు నిజంగా మా మీద కనికరం, ప్రేమ, ఆప్యాయత ఏదున్నా కూడా మాకు పోస్టులు పెంచండి. గ్రూప్ 2 పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టండి, 1:100 తీయండి, మెగా డిఎస్ వేయండి, గురుకులాలు రిలీక్వేష్మెంట్ చేయండి. జీవో 46 లో 13 మెంబర్స్ ఊరేసుకొని మాలాంటి అన్న వాళ్ళే సూసైడ్ చేసుకున్నారు. మీ ఇంట్లోనే అలాంటి అదే అన్నలు చచ్చిపోతే మీరు పట్టించుకోరా? ఆ తల్లిదండ్రులు కడుపుకోతే ఎవరికి చెప్పాలి సార్? జీవో 46 ఎందుకు తెచ్చిండు అసలు? ఆ వేలో ఉంది సార్. ఇంకా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, వాటికి కూడా ఈ జీవో 46 అని వర్తిస్తుందంట సార్. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తర్వాత మొన్న ప్రవళిక ఇన్సిడెంట్ చూసారు, అంతకన్నా ముందు శిరీష చచ్చిపోయింది సార్, మొన్న ఒక అమ్మాయి చనిపోయింది. ఇలా ఇంకా ఎంతమంది శవాల మీద రాజకీయాలు చేశారు సార్? ఆలోచించండి. ఇంకా ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డికి? ఒక స్ట్రైట్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఒక మహిళ ఉంది? సార్ నేను ఒక నిరుద్యోగిగా, ఒక ఆస్పిరెంట్ గా ఒక్కటే అడుగుతున్నా సార్, మీరు ఖచ్చితంగా ఈ 2 రోజులలో ఏదైతే మాకు పోస్టులు పెంచి మీరు హామీ అయితే ఇచ్చారో మాకు పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టండి. ఒక్కసారి ఆలోచించండి, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ చూడండి, అందులో ఏముందో ఆలోచించి మాకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి, పోస్టులు పెంచండి. నిరుద్యోగులు మళ్ళీ ఇందిరా పార్క్ బాట పట్టిరు. సో నిరుద్యోగులకి అండగా ఉండడానికి బీసీ సంఘాల నేతల నుంచి, బీసీ సంఘం నుంచి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ వెంకటేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, నిరుద్యోగులు గతంలో ఇదే పరిస్థితి ఉండే, మళ్ళీ ఇదే పరిస్థితి 6 నెలల్లోనే చూస్తున్నాం, ఎట్లా చూడొచ్చు అన్న? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు సంఖ్య పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, సమర్థుడు, నిరుద్యోగ పక్షాన నిలబడినటువంటి వ్యక్తి కాబట్టి మేము అతన్ని పూర్తిగా నమ్మి గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బందబెట్టి ఇలా నిరుద్యోగులు 24 లక్షల మంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజస్కంధాల మీద మోసి గెలిపించుకున్నటువంటి పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా ముఖ్యమంత్రిగా సమర్థుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఉంటేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆలోచించినటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఇలా 24 లక్షల మంది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు, గత ప్రభుత్వంలో 2,50,000 ఖాళీగా ఉన్నాయి, నా రాష్ట్ర ప్రభుత్వం రాగానే తప్పకుండా నా ప్రభుత్వంలో 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పాడు. 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి గ్రూప్ 1 పోస్టులలో 500 పోస్టులు వేస్తే మీరు 65 మాత్రమే భర్తీ ఎక్కువ పెంచారు, కానీ 65 కాదు 1,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 11 సంవత్సరాల నుంచి పోస్టులు పెంచకుండా, పోస్టులు నోటిఫికేషన్ వేయకుండా ప్రభుత్వ శాఖలు నిర్వీర్యం అయిపోతున్నాయి. కాబట్టి గ్రూప్ 1 పోస్టులు 600 భర్తీ చేయాలి, గ్రూప్ 2 3,000 పోస్టులు భర్తీ చేయాలి, గ్రూప్ 3 4,500 పోస్టులు భర్తీ చేయాలి, గ్రూప్ 4 దాదాపుగా 1,200 మంది 12,000 ఖాళీగా ఉంటే అట్లీస్ట్ ఒక 6,000 కూడా భర్తీ చేయడం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా భర్తీ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మీకు ఇప్పటికే 31 జిల్లాలు చేశారు, 31 జిల్లాలలో ఖాళీ కుర్చీలతోని ప్రభుత్వ పాలన స్తంభించిపోయి నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వెంటనే నోటిఫికేషన్ విషయంలో జాప్యం చేయొద్దు. నిరుద్యోగుల పక్షాన మీరు ఉన్నారు కాబట్టి మీ మీద ఇవాళ ఇందిరా పార్కులో ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఇలా అశోక్ కుమార్ గారు, అదేవిధంగా అన్వర్ గారి అధ్యక్షతన, నీల వెంకటేష్ అధ్యక్షతన ఇన్ని వేల మంది స్వచ్ఛందంగా వచ్చినటువంటి నిరుద్యోగులు, ఎవరు కూడా పిలిస్తే ఎవరు కూడా బతిలాడి తీసుకొచ్చినటువంటి వాళ్ళు కాదు. కాబట్టి మీరు నిరుద్యోగులకు గొంతు కోయకుండా, నిరుద్యోగుల పట్టగొట్టకుండా ఇలా ఒక్కొక్కరికి 25 ఏళ్ల నుంచి ఇలా 35-40 ఏళ్ల దాకా వచ్చాం. మా ఉద్యోగాలు లేకపోవడంలో పెళ్లిళ్ళు చేసుకోలేకుండా అయిపోయినాయి. అంటే పెళ్లి ఎంగేజ్మెంట్ అయి కూడా పెళ్లిళ్ళు నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందామని ఆడపిల్లలు కూడా 35 ఏళ్ళు 40 ఏళ్ళు మరి వచ్చినా కానీ
ఉద్యోగాలు రాకపోవడం వల్ల వాళ్ళ పెళ్లిళ్ళు కూడా ఆగిపోవడంలో తల్లిదండ్రులు నివ్వరపోతున్నారు. అదే నా బిడ్డకు 35 ఏళ్ళు వచ్చి నేను పెళ్లి చేయకపోతున్నాను వాళ్ళు మానసికంగా వెదబడుతున్నారు. కానీ ఉద్యోగం రాకపోతే నా వచ్చే భర్త ఎట్లుంటాడో, నా పిల్లలు ఏ విధంగా సాదుకోవాలని చెప్పి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నది ఎందుకైనా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారే మెగా డిఎస్సి 25,000 పోస్టులు మేము వేస్తాం. అట్లాగే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులు వాళ్ళ ఇంట్లో చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిరి, కాంగ్రెస్ ఓటేయండి. అలాగే బీసీలకి బీసీ కులగాలను వేస్తా అంటేనే బీసీలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. సో ఏం చెప్తారు అంటే హామీ అంటే గెలవడానికి మాత్రం బీసీలు నిరుద్యోగులు అవసరం వచ్చారు, ఇప్పుడు అవసరం లేరా అని అనుకుంటారా, ఏమనుకుంటారు? మెగా డిఎస్సి ఇస్తాన్న రేవంత్ రెడ్డి గారు మీరు వెంట 11,000 కాదు, దాని విషయంలో దాదాపుగా 10,000 మందితో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముట్టడించడం జరిగింది. అదేవిధంగా సెక్రటరియట్ కూడా చలో సెక్రటరియట్ కూడా పిలిపినేయడం జరిగింది. మీరు ఏమన్నారు, మెగా డిఎస్సి ఇస్తాం తప్పకుండా డిఎస్సి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కానీయము అని అన్నారు. కానీ ఇక్కడ పోస్టులు ఎక్కడ పోతున్నాయి? ఇలా ప్రభుత్వ పాఠశాలలో చూస్తే అవుట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ, అదేవిధంగా అవర్ బేసిక్ల మీద ఇలా పిల్లలు పాఠాలు చెప్తున్నారు. వెంటనే పూర్తిగా 25,000 పోస్టులు భర్తీ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ రీతిగా ఉండాలి. అదేవిధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీలో, అదేవిధంగా హై స్కూల్లో, అదేవిధంగా కాలేజీలలో కూడా పీఈటీలు, ఎండి పోస్టులు లేకుండా మీరు ఫుల్ఫిల్ చేయకుండా మీరు దాన్ని పక్కకు పెట్టొద్దు. ఒక డ్రాయింగ్ టీచర్ ఉండాలి, ఒక టైపిస్ట్ ఉండాలి, ఒక క్రాఫ్ట్ టీచర్లు ఉండాలి. ఇవన్నీ కూడా పోస్టులు ఎక్కడ పోతున్నాయని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అందుకని వీటన్నిటి కూడా మేము నిరుద్యోగులంతా ప్రతి ఒక్కరు కూడా కడుపు కొట్టుకొని ఇలా తిండి తినకుండా ఇలా ఇందిరా పార్కు రావడం జరిగింది. కాబట్టి ఏం చెప్తారన్న, ఇప్పుడు విద్యాశాఖకేమో విద్యాశాఖ మంత్రి లేడు, మందుల శాఖకేమో మందుల శాఖ మంత్రి ఉన్నాడు, ఏం చెప్తారు? అరే నిజంగా ఇది సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు మీరు ఒక ఎమ్మెల్యే కాలేదు, ఒక మంత్రిత్వ శాఖలో మీరు లేరు, డైరెక్ట్ మీరు సీఎం అయ్యిండు, మాకు సంతోషం. అరే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ పదవి ఇయ్యారా? ఎవరికి ఇవ్వరా? ఇలా ఎడ్యుకేషన్లో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా ఏ రకంగా ఎవరికి విన్నవించుకోవాలి? ప్రతిదీ కూడా సీఎంకు చెప్పుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి. అదేవిధంగా ఇంకా హోమ్ మినిస్టర్ కూడా ఎవరికి ఇవ్వలేదు. అరే ఏదైనా ఇష్యూస్ జరిగితే, ఏమైనా ఇబ్బందులు జరిగితే ఏ హోమ్ మినిస్టర్కు చెప్పుకోవాలి? ఎవరికి రిప్రజెంటేషన్ తెచ్చుకోవాలి? కాబట్టి ఎక్కడికక్కడ ఏవే మంత్రిత్వ శాఖలు ఉన్నాయో అన్ని శాఖలు ఎవరికి వారికి ఇచ్చి వారి పరిపాలన సరిగ్గా చేయకపోతే వాళ్ళ పైన ఒక కమిటీ వేసి ఒక నివేదికను తెప్పించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీకు ఉంది. కాబట్టి మీ మీద మా పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మా నిరుద్యోగ పక్షాన వచ్చినటువంటి నాయకులు, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రాహుల్ గాంధీ విద్యార్థులకు అదేవిధంగా నిరుద్యోగులకు మేము ఉన్నాము అని చెప్పి జనగణన కులగణన చేపడతామని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి మేము మా పార్టీగా మిమ్మల్ని గుర్తించి మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు చేయకపోతే మా పార్టీ మీ పార్టీ లేదు, చీపురు కట్టాలు పట్టుకోండి. ఒక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు ఏ విధంగా అయితే చేశామో ఈ ప్రభుత్వంలో కూడా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి అధికారులు కూడా ఇవాళ మీ మాట వింటున్నారు అనుకుంటున్నారా? సెక్రటరియట్ లో అధికారులు ప్రభుత్వ శాఖలలో ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెక్కినట్టు ఏసీ గదులలో ఫ్యాన్ల కింద కూర్చొని నోటిఫికేషన్ల విషయంలో సరిగ్గా మీకు ఆలోచనలు ఇవ్వడం లేదు, మీకు సొల్యూషన్లు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి అపోహలు మీ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు హెచ్చరిస్తున్నాం. సో వీళ్ళు ఏ కార్యాచరణ చేపట్టినా మీ బీసీలుగా లేకపోతే నిరుద్యోగ జేఏసీగా ఏ కార్యాచరణ వీళ్ళకు మద్దతు ఉండబోతుందా? ఎట్లా ఉండబోతుంది? జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి నేతృత్వంలో నిరుద్యోగ జేసీగా యువజన సంఘాల అధ్యక్షుడిగా నా పూర్తి మద్దతు. నిర్వీర్యంగా 24 గంటలు వీళ్ళ కోసం ఉద్యమం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మా నోటిఫికేషన్ విషయంలో అవకతవకలు జరిగితే ఏ ఒక్క అధికారిని కూడా మంత్రులను కూడా వదిలిపెట్టా అని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నిరుద్యోగుల ఉద్యమకారుడు లింగంపల్లి నరేష్, సింగర్ అండ్ రైటర్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అసలు నిరుద్యోగులు గతంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిరు, మళ్ళా ప్రజాపాలనలో కూడా మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయడానికి వచ్చారు. సో మాట్లాడదాం. అన్న, తెలంగాణ వచ్చింది, ఉద్యమం, నీళ్లు, నిధులు, నియామకాలు. సో నీళ్ళు ఎటు పోయినాయి, నియామకాలు ఎటు పోయినాయి, పోస్టులు ఎటు పోయినాయి? ఇవల్ల నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నిధులు, నీళ్లు, నియామకాలు మాత్రం రేవంత్ రెడ్డి గారి కనసాయిగల్లో రాజకీయంగా వాళ్ళకు పోయినాయి. నీళ్లు ఏవైపోతున్నాయో, ఒక పక్క మేడిగడ్డ క్రాకే అది పోయింది,
ఇలా చూసుకుంటే మెజారిటీ ప్రజలు మాత్రం, నిరుద్యోగులు మాత్రం ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ ధర్నాల చౌకే బతుకైపోయింది. నిరుద్యోగులకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కేవలం నిరుద్యోగుల ఓట్లతోటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకంటే ముందు ఎలక్షన్లోకి వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, మీరు పట్టణంలో ఉండి ధర్నాలు చేయకండి, పల్లెల్లోకి వెళ్ళండి, ప్రతి గడప గడపన కాంగ్రెస్కు ఓటేపించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే మీ జియో 46 ఎత్తివేస్తాం, అలాగే మీకు 2 లక్షల రిక్రూట్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి భర్తీ చేస్తాం, మీకు నిరుద్యోగ భృతి కల్పిస్తాం, నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 100 రోజులు గడిచిపోయింది, 5 నెలలు గడిచిపోయింది. కానీ ఇవాళ నిరుద్యోగుల గోడు, నిరుద్యోగుల సిచ్యువేషన్, నిరుద్యోగుల బాధల్ని పట్టించుకునేటువంటి పాపాన కాంగ్రెస్ పార్టీ పోలేదు. ఇందాక నాకు ఒక అక్క చూపిస్తుంది, ఓట్లు కాంగ్రెస్కి వేయమని చెప్పి కాలు మొక్కిరు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, పక్కన ఉన్న వాళ్ళకి కావచ్చు. ఎట్లా చూడొచ్చు ఈ సినారియో? అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఇచ్చిన తర్వాత జెండాలు మారుతున్నాయి, కండువాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, రాజకీయ పార్టీలు మారుతున్నాయి, కానీ నాయకులు మాత్రం వాళ్ళే ఉంటారు. ఇవాళ పోరాటం చేసిన వాళ్ళు, అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాటం చేసిన వాళ్ళు నిరుద్యోగ బిడ్డలు, అసూలు బాసింది అమరులైంది ఇలాంటి విద్యార్థులు. కానీ ఇవాళ అధికారంలో ఉన్నది, పదవులు అనుభవించేది మాత్రం వాళ్ళ కొడుకులు అమరులైనరా, వాళ్ళ కుటుంబంలో ఎవరు అమరులైనరా, కానీ అధికారంలో మాత్రం వాళ్ళు ఎట్లా ఉన్నారు? కాబట్టి ఈ పోరాట గడ్డలు, తెలంగాణ గడ్డ మీద, నెత్తురోడిన గడ్డ మీద పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ నిరుద్యోగుల గొంతుకై, నిరుద్యోగుల పక్షాన వాళ్ళ కష్టాలని కన్నీళ్ళని పాటగా మలిచి పాటలతో మరో ఉద్యమాన్ని చేపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి అంశాలని లేవనెత్తు, ఏవైతే ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ హామీల్ని విస్మరిస్తే మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వైఫల్యాలు ఎత్తి చూపుతూ ప్రజల్ని జాగృతం చేసే దిశగా మా పాట మా మాట ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మొత్తం తొలి దశ ఉద్యమంలో 369 మంది, మలి దశ ఉద్యమంలో 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. సో దాని తర్వాతనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళా ఇట్లా రోడ్ల ఇంకా ఏమైనా బలిదానాలు కావన్నా ఈ ప్రభుత్వాలకు? తెలంగాణ వచ్చినాక కూడా మరి ఏం కోరుకుంటున్నట్టు అన్న, తెలంగాణ ఉద్యమం ఎందుకు చేసినట్టు, వీళ్ళ బలిదానాలు ఎందుకు అయినట్టు, ఎందుకు అసలు ఎట్లా చూడవచ్చు మొత్తం సినారియోని? తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, నేడు దోపిడి పాలైన దినము, పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రం, దొంగలే చెరబట్టే అమరులే సాక్ష్యం, కడుపు కోత మిగిలిన తల్లి శోకం, అవకాశవాదులదే రాజభోగం, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నేడు దోపిడి పాలైన దినము, 1300 బిడ్డల బలిదానము, తొలి దశ పోరులో అసువులే బాసిన, మలి దశ ఉద్యమం ఉవ్వెత్తు ఎగిసిన, తూటాలకెదురొడ్డి పోరు సాగించిన, పెట్రోలు పోసుకొని మంటల్లో కాలిన, తెలంగాణ అమరుల త్యాగ ఫలము, నేడు దోపిడి పాలైన దినము, హామీలిచ్చిండ్రు ఆశల్ని చూపి, పాలన చేస్తుండ్రు బతుకుల్ని ముంచి, అక్కెరకు రాని పథకాలెన్నో తెచ్చి, మళ్ళీ 1000 కోట్ల అప్పు చేసి నిరుద్యోగ విద్యార్థులను రోడ్డు పాలు చేస్తున్నారు. ప్రజలకు కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు కావలసినటువంటి మార్పు ఏదైతే ఉన్నదో అవి చేయకుండా అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి పనులు చేపడుతూ, ప్రాజెక్టులు చేపడుతూ ఈ యొక్క మెజారిటీ ప్రజల్ని మస్తిష్క బానిసలను చేసేటువంటి కుట్రగా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి నేను అనుకున్న వాళ్ళు, నియంత అనుకున్న వాళ్ళు ఈ గడ్డ మీద రాజకీయంగా కాలగర్భంలో కలిసిపోయినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి నియంతగా మిడిసి పోతే మాత్రం గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి నాయకులకు పడుతుంది. కాబట్టి ప్రజలు జాగృతం అంటే ప్రజలు చైతన్యంగా తెలంగాణ గడ్డ మీద ప్రశ్నించే తత్వాన్ని, పోరాట తత్వాన్ని నింపుకున్నటువంటి గడ్డ. కాబట్టి ఈ గడ్డకు పోరాటం కొత్తేం కాదు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పోరాటాలతోటి సాధించుకుంటూ ముందుకెళ్తాం, సాధించే వరకు త్యాగం చేస్తూ పోరాటం చేస్తామని చెప్పి ఈ సమయం ద్వారా. గతంలో ఎక్కువ తెలంగాణలో పోరాటాలు చేసినాయంటే పాట, మాట, పెన్ను. సో ఈ ఎవరైతే పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారో, సో అంటే ప్రభుత్వాలకు బానిసలయ్యారా, లేకపోతే ప్రజల గూడు వినిపిస్తలేదా? తెలంగాణ డెవలప్ అయిపోయింది, ఇంకా మేమేమి రాసేది పాడేది అనుకుంటారా? ఎట్లా చూస్తారన్న మీరు? ఇవాళ ఇప్పుడు వాళ్ళ ఒడిసిపోయిన తరం గురించి నేను మాట్లాడా. ఇప్పుడు త్యాగం చేసే వాళ్ళని, పోరాటాలు చేసే వాళ్ళని సమాజం గుర్తిస్తూ, వాళ్ళని ప్రజలు సపోర్ట్ చేస్తూ
ప్రజాస్వామ్యం కాపాడుకుంటూ ముందుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ బందీ అయిపోయారు, అవకాశవాదం కోసమో రాజకీయ లబ్ధి కోసమో పదవుల వ్యామోహంలోనో ఏదో ఒక విధంగా అడాప్ట్ అయిపోయారు. అప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్. దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదు, సొసైటీకి ఏం ఉపయోగం లేదు. కానీ గతంలో ఎక్కువ అంటే ప్రజలకు ఎక్కువ వెళ్ళింది ఈ గలంతోటే. అరే పట్టరా జెండా ఇట్లాంటి పాటలు, గద్దరన్న పాటలు కావచ్చు, మన చాలా మంది గోరెటి ఎంకన్న పాటలు కావచ్చు, ఈ పాటలు వినే అన్న ఐక్యమత్యం అయ్యి అందరూ మనం జెండా పట్టాలని చెప్పి తెలంగాణ ఉద్యమం చేపట్టారు. సో అలాంటి ఉద్యమాలు మళ్ళీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే అట్లే ఉంది. ప్రతి ఒక్కటి గురుకుల విద్యార్థులు, గురుకుల సీఎం క్యాంపస్ ముట్టాడు అంటారు. అటు మన ఈ ఎవరికి కొంతమందికి జీతాలు రావట్లేదు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి జీతాలు రావట్లేదు అని సెక్రటరియట్ ముట్టడిస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉండేనో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది. సో ఎట్లా చూడొచ్చు అన్న? అందుకే అప్పుడు అన్నారు పాత రోజులు తీసుకొస్తారన్నారు, పాత రోజులు తీసుకొచ్చారు. కాబట్టి అందుకే చెప్తున్నాం కదా, ప్రతి ఒక్కటి నేను ప్రజలకి అవసరం ఉన్నటువంటి వ్యవస్థలు వీళ్ళు నిర్మాణం చేయరు. ఎందుకంటే ఆర్థికంగా వీళ్ళు స్వశక్తితో వీళ్ళు నిర్మాణమై, వాళ్ళ శ్రామికంగా వాళ్ళు నిర్మాణమై వాళ్ళ సొంత కాన్ఫిడెంట్ మీద బతకాలి అనేటువంటి ఆలోచన ఉండదు. ప్రతి ఉపాధి కల్పించాలి కానీ ఉచిత పథకాలు ఎందుకు? ఇవాళ ఈ దేశంలో కానీ రాష్ట్రంలో స్పెసిఫిక్గా రాష్ట్రంలో విద్యా వైద్యం రెండిస్తే చాలు. విద్యా వైద్యం రెండియండి చాలు. అవి ఇస్తే చాలు, ఇక మాకేం అవసరం లేదు. విద్యా వైద్యం రెండిస్తే మా కష్టమేదో మా బతికేదో మేము బతకగలుగుతాం. సమాజానికి మా వంతు కంట్రిబ్యూషన్ ఉంటుంది, మా ప్రజల్ని జాగృతం చేసేటువంటి ఆపర్చునిటీ ఉంటుంది. కానీ అది ఇవ్వగలుగుతారా వీళ్ళు? అది చైతన్యం కాకుండా చేయడం కోసమే అనవసరమైన విషయాలని, అనవసరమైన సిచ్యువేషన్ని ప్రజల మీద రుద్ది అసలు ముద్ద డైవర్ట్ చేయడం కోసం ఇవన్నీ వేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తాం. కాబట్టి ఆ కుట్రలు మేము తిప్పికొడతాం. తప్పకుండా మా ప్రజల్ని జాగృతం చేస్తూ మేము పోరాటంతో ముందుకోతాం, కొనసాగిస్తాం. ప్రజల్ని ఏదైతే అదే ప్రజలను పట్టించుకోకుండా ప్రజలను తప్పుదో పట్టించే పరిస్థితిలో ఉంటే మీ కలం ద్వారా, మీ గలం ద్వారా ప్రజలకు అండగా ఉంటారా 100% మీరు? తప్పకుండా అదే చెప్తున్నా. గడిచిన కాలం గురించి కాదు, ఎప్పుడైనా ఈ తెలంగాణలో పోరాటం అనేది ఎప్పుడు ప్రణవిల్లుతుంది, ఎప్పుడు పురుడొందుతుంది, ఎప్పుడు నెత్తుటి సాళ్ళల్లో విత్తనాలు జల్లినట్టుగా ఈ కళాలు కావచ్చు, గలాలు కావచ్చు పుట్టుకొస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా అనేకమైనటువంటి మళ్ళీ నూతన సాహిత్యంతో, మళ్ళీ పోరాటమైన సాహిత్యంతో ముందుకు రాబోతున్నాం. కొన్ని పాటలు రికార్డింగ్ చేసాం, ఇంకా కొన్ని పాటలు రికార్డింగ్ చేసే ఉన్నది. అది ప్రజా ఉద్యమంలో కీలకంగా మా వంతు పాత్ర భూమిక పోషిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.